నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ ఆర్థిక వేదికపై బ్రాండ్ ఏపీని ఆవిష్కరించనున్న చంద్రబాబు. పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ పయనం. త్వరలో ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్. మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ. తెలంగాణకు రావాల్సిన నిధుల సత్వర విడుదలకు ప్రయత్నాలు. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై హెచ్సియులో ఆగని ఆగ్రహ జ్వాల. బాధ్యులకు శిక్ష పడేలా చూస్తామన్న జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్. ఆంధ్రప్రదేశ్లో 783 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంల ప్రతిపాదనలు. నెలకు 200 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులకు మినహాయింపు. బల్దియా ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 144 నామపత్రాలు తిరస్కరణ. 345 మంది పాత నేరస్తులపై బైండోవర్ కేసులు నమోదు. రైల్వే శాఖలో పొదుపు మంత్రం. వివిధ వర్గాలకిచ్చే రాయితీల్లో కోత పెట్టే యోచన. వృద్ధుల ఛార్జీ మినహాయింపును 25% పరిమితం చేసే అవకాశం. మరింత పెరిగిన ప్రపంచ కుబేరుల ఆస్తులు. సగం జనాభాకు సరిసమానంగా 62 మంది సంపద. ఆర్థిక అంతరాలు పెరిగిపోవడానికి నిదర్శనమన్న ఆక్స్ఫామ్ అధ్యయనం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన హెచ్సియులో 2వ రోజు ఉద్రిక్తతలకు దారితీసింది. బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్న జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వర్సిటీలోకి రాజకీయ నేతలు వచ్చి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టవద్దని కోరింది. విద్యార్థి నేతల దీక్షకు రాజకీయ ప్రజా సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య తర్వాత హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాతావరణం వేడెక్కింది. విద్యార్థుల ప్రజా సంఘాల ఆందోళనతో హెచ్సియు ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థుల ఆందోళన శిబిరాన్ని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ అధ్యక్షుడు పూనియా సందర్శించారు. విద్యార్థి నేతలు, న్యాయవాదులు, ప్రొఫెసర్లతో మాట్లాడారు. ఆత్మహత్య ఘటన, విద్యార్థులపై ఆంక్షలు, వసతి గృహం నుంచి బహిష్కరణపై చర్చించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా कृषि చేస్తానన్నారు. तो ये दुर्भाग्यपूर्ण है। मैं समझता हूं कि इनके साथ अन्याय हुआ है और न्याय करने की आवश्यकता है। बहुत सी मांगें रखी गई हैं। राष्ट्रीय अनुसूचित जाति आयोग बहुत ही गंभीरता से लेके हर एक को परसू करके कुछ सुनिश्चित करेगा, उस पर कार्रवाई हो। जो दोषी लोग हैं उनको दंडित किया जाए, उनको जेल भेजा जाए। जो रोहित के परिवार को, जो बिल्कुल गरीब से गरीब परिवार है, उनको जो सहायता मिलनी चाहिए वो सहायता करने के लिए हम पूरे सुनिश्चित करेंगे। అంతకుముందు విద్యార్థుల శిబిరాన్ని హెచ్సియు పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క సందర్శించారు. వర్సిటీలో రాజకీయ నేతల జోక్యం పెరిగిందని ఆరోపించారు. అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో కులాలకి, మతాలకి అతీతంగా విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి యాజమాన్యమే ఈ రకమైనటువంటి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తూ అంబేద్కర్ అసోసియేషన్ పెట్టుకోవటమే కాస్టిస్టులుగా, ఎక్స్ట్రీమిస్టులుగా, యాంటీ నేషనలిస్టుగా ముద్రేయటం అనేది ఇది చాలా బాధాకరమైన సంఘటన. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్సియు బహిష్కృత విద్యార్థులు గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 306 సెక్షన్తో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హెచ్సియు ప్రాంగణంలో పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వాహనాలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. ఘటనపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిజ నిర్ధారణ బృందాన్ని నియమించింది. క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని కోరింది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ బయలుదేరి వెళ్లారు. 20 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గత రాత్రి ఢిల్లీ విమానాశ్రయం నుంచి పయనమైన చంద్రబాబు వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సహా పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే విధంగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజ కంపెనీల అధినేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. మన దేశం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో చంద్రబాబు దావోస్ పర్యటన వివరాలను వెల్లడించిన పరకాల ప్రభాకర్ ఈ పర్యటనతో ఏపీకి మరింత మేలు జరగనుందని పేర్కొన్నారు. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు వెళ్లేవారు. ఈసారి మన ముఖ్యమంత్రి గారిని మాత్రమే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించింది.
కొన్ని విద్యుత్తు ఇంధనానికి సంబంధించినటువంటివి, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటివి, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటివి, వీటన్నిటి యొక్క సిఈఓలతోటి, చైర్మన్లతోటి, పర్యాటక రంగానికి చెందినటువంటి, ఎనర్జీకి సంబంధించినటువంటివి, వీటందరితోటి కూడా ద్వైపాక్షిక చర్చలు కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రధాన అభివృద్ధిదారు ఎంపికకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రతిపాదనలు పంపిన సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ నెల 24న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తుది చర్చలు జరగనున్నాయి. దావోస్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో సింగపూర్ మంత్రి ఈశ్వరంతో సహా కన్సార్టియం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అమరావతి నిర్మాణానికి కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలు గొంతెమ్మ కోరికలుగా ఉండడంతో తదుపరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భూముల లీజుల కాలపరిమితి, ఉమ్మడి యాజమాన్య హక్కు తదితర అంశాలలో ఇబ్బందులు ఉన్నట్టు సర్కారు గుర్తించింది. ఈ మేరకు సింగపూర్ బృందంతో హైదరాబాద్లో సమావేశమైన సిఆర్డీఏ అధికారులు నిబంధనలు, ప్రతిపాదనలో అంశాల వారీగా చర్చించారు. కొన్ని ప్రతిపాదనలపై సింగపూర్ ప్రతినిధులు వివరణ ఇచ్చినట్టు సమాచారం. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వరద ముప్పు ఉంటుందంటూ కొందరు స్వార్థపరులు విష ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తిరుపతి నగరాభివృద్ధి ప్రణాళికల తయారీపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 100 ఏళ్ల ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసిన అనంతరం నగర నిర్మాణానికి పూనుకున్నట్లు వివరించారు. అనంతరం తిరుపతి నగరపాలక పాఠశాలలో అమలవుతున్న ఐఐటి ఫౌండేషన్ కోర్సుపై తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించిన ముఖాముఖిలో మంత్రి పాల్గొన్నారు. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ నగరపాలక పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో మంచి స్థానాలు సాధించేలా విద్యా వ్యవస్థను తయారు చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు. మనకు యాక్చువల్గా కృష్ణా బ్యారేజ్ నుంచి గుంటూరు సైడ్ అలా పోయే కెనాల్స్ ఉన్నాయి. దాంట్లో ఈరోజు 8,000 క్యూసెక్కుల వాటర్ ఫ్లో అవుతాయి. అయితే సింగపూర్ కన్సల్టెంట్ వాళ్ళు దాన్ని 16,000 క్యూసెక్లకి వైడెన్ చేయమంటే సీఎం గారు 16 కాదు 24,000 క్యూసెక్లు ఫ్లో అయ్యేటట్టుగా వైడెన్ చేయమన్నారు. అన్ని విధాల అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి ఎటువంటి ఆలోచన అవసరం లేదు. ఇది కొంతమంది కావాలని అక్కడ ఏదో విధంగా రాజధాని రాకుండా చెయ్యాలా అనే ఉద్దేశంతో రకరకాలు చేయటం తప్పితే ఏదీ లేదు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్లో 783 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి సమర్పించాయి. వ్యవసాయ అవసరాలకు వినియోగించే విద్యుత్ ఛార్జీలలో ఎలాంటి మార్పులను విద్యుత్ కంపెనీలు ప్రతిపాదించలేదు. గృహ అవసరాల కోసం ఏడాదికి 2,400 యూనిట్లలోపు వాడే వినియోగదారులపై కూడా ఎలాంటి ఛార్జీల పెంపు లేకుండా విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి ప్రతిపాదనలు అందించాయి. ఏడాదికి 2,400 యూనిట్లకు పైగా విద్యుత్ వాడే వినియోగదారులకు యూనిట్ ఛార్జీని ₹5.51 నుంచి ₹5.64 పెంచాలని ప్రతిపాదనలు సమర్పించాయి. దాదాపు 10,81,000 మంది వినియోగదారులపై ఈ పెంపు ప్రభావం పడనుంది. ఇక వాణిజ్య అవసరాల కోసం వాడే విద్యుత్పై యూనిట్కు ₹9.28 నుంచి ₹9.64, పరిశ్రమలకు వాడే విద్యుత్పై యూనిట్కు ₹6.47 నుంచి ₹6.53 పెంచాలని కోరాయి. ఈ ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించాల్సి ఉంది. కొత్త బడ్జెట్ రూపకల్పనకు సమయం దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో అపరిష్కృత ప్రాజెక్టుల సాధన, నిధుల సమీకరణ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవుతారు. ఇప్పటికే ప్రధానిని కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరగా మంగళవారం అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్రం కంటే ముందుగానే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల శాఖకు భారీ ఎత్తున నిధులను కేటాయించనుంది. కేంద్ర పథకాలకు నిధులు తగ్గిన నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం, ఇతర అంశాలపై స్పష్టత కోసమే ప్రధానంగా కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనకు ముందు కేసీఆర్ మధ్యప్రదేశ్ వెళ్లి ఇండోర్లో ఆధునిక నీటిపారుదల విధానాలను పరిశీలిస్తారు. వరంగల్ జిల్లాలో నిర్మించిన మిషన్ కాకతీయ పైలాన్ను వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణపై కలెక్టర్లు, ఇంజనీర్లు, అధికారులతో సచివాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మార్చి నెలాఖరు మిషన్ కాకతీయ మొదటి దశ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరు నాటికి రెండో దశ అంచనాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వారంలో 3,000 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇస్తామని, అందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియకు సిద్ధం కావాలని హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మధ్యలోనే ఐఐటి హైదరాబాద్, బిట్స్ పిలాని హైదరాబాద్ తో కూడా మేము మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండే ప్రొఫెసర్స్, అక్కడ ఉండే టెక్నాలజీ, కొత్తగా ఆవిష్కరించబడుతున్నటువంటి ఎన్నో అంశాలను కూడా వారితో కూడా కలిసి పనిచేయాలని. గోదావరి మీద 3 బ్యారేజీలు తీసుకొస్తున్నాం. ఇప్పటికే మేము సర్వే కూడా చేస్తా ఉన్నాం. ధర్మపురి పైన ఒకటి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బాసర దగ్గర ఒక బ్యారేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సదర్మాట్ దగ్గర ఒక బ్యారేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
ఇప్పటికే వివిధ రూపాల్లో రైలు ప్రయాణికులపై పెనుభారం మోపిన రైల్వే శాఖ ఇప్పుడు రాయితీల కుదింపుపై దృష్టి పెట్టింది. కొన్ని నిబంధనలు కఠినతరం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రైళ్లలో ప్రయాణించే 60 ఏళ్లు దాటిన పురుషులకు 40%, 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50% రాయితీ ఇస్తున్నారు. దీనికోసం గత ఆర్థిక సంవత్సరంలో 1150 కోట్లు ఖర్చు అయింది. ఈ రాయితీని 25% తగ్గించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. వృద్ధుల ప్రయాణ సమయంలో వయసు తెలిపే ధృవపత్రాలు చూపిస్తేనే రాయితీతో ప్రయాణానికి అనుమతించాలని, లేకుంటే జరిమానా విధించి సాధారణ ప్రయాణికుడి టికెట్ ఛార్జీలు వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశించింది. విద్యార్థులు, రోగులు, స్వాతంత్ర్య సమరయోధులు, చక్ర పురస్కారాల గ్రహీతలు, క్రీడాకారులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇస్తున్న రాయితీలలో కోత పెట్టాలని చూస్తోంది. ఆహార పానీయాల సరఫరా బాధ్యతను ఐఆర్సీటీసీకే ఇచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆక్స్ఫామ్ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదికపై ఈ కఠోర వాస్తవాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా 62 మంది కుబేరుల సంపద ప్రపంచంలో సగం మంది నిరుపేదల వద్ద ఉన్న సంపదతో సమానమని తెలిపింది. ఈ 62 మందిలో 9 మంది మహిళలు ఉన్నారు. ఈ 62 మంది సంపద 2010 నుంచి ఇప్పటి వరకు సగం కన్నా ఎక్కువగా పెరిగి 1,19,15,983 కోట్ల రూపాయలకు చేరింది. ఈ సమయంలోనే ప్రపంచంలో సగం మంది నిరుపేదల సంపాదన 41% పడిపోయింది. భారత్లో ఆర్థిక అసమానతల విషయానికొస్తే ఇక్కడ ఓ ఐటీ కంపెనీ సీఈఓకు అదే సంస్థలో పనిచేసే సాధారణ ఉద్యోగికి మధ్య వేతన వ్యత్యాసం 416 రెట్లు ఉంటుందని నివేదిక తెలిపింది. చాప కింద నీరులా పెరిగిపోతున్న ఈ అంతరాన్ని తగ్గించుకుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఆక్స్ఫామ్ సూచించింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలు ప్రకటించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సభ్యులుగా ఎన్నికై దాదాపు 2 ఏళ్లు కావస్తున్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 129 మంది ఇప్పటికీ ఆస్తుల వివరాలు సమర్పించలేదు. వీరిలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితో పాటు 14 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడి పట్ల నియోజకవర్గ ప్రజల్లో పారదర్శకత, గౌరవం పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆస్తుల ప్రకటన విధానాన్ని తీసుకువచ్చారు. మెజార్టీ సభ్యులు ఈ సంప్రదాయాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నికలు జరిగే ఏడాదిన్నర దాటుతున్నా ఇప్పటి వరకు ఆస్తి, అప్పుల వివరాలు సమర్పించని సభ్యుల సంఖ్య భారీగానే ఉంది. శాసనసభలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 46 మంది మాత్రమే ఆస్తుల వివరాలు ఇచ్చారు. వీరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి కోడెల శివప్రసాదరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. మంత్రుల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అయ్యన్న పాత్రుడు, కింజారపు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర మాత్రమే ఆస్తుల వివరాలు ఇచ్చారు. మిగతా 14 మంది మంత్రులు తమ ఆస్తులు, అప్పుల వివరాలు సమర్పించలేదు. ప్రతిపక్ష నేత జగన్ కూడా వివరాలు ఇవ్వలేదు. పార్టీల వారీగా ఎమ్మెల్యేల వివరాలు చూస్తే తెదేపా సభ్యుల్లో గౌతు శ్యాంసుందర్ శివాజీ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, జేసీ ప్రభాకర్ రెడ్డి, బూరుగుపల్లి శేషారావు, ప్రభాకర్ చౌదరి, కెఎస్ జవహర్ తదితరులు. వైకాపాకు చెందిన వారిలో పి రామచంద్రారెడ్డి, జ్యోతుల నెహ్రూ, జి చరితారెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి, చిల్ల జగ్గిరెడ్డి, వెంకట్రెడ్డి, రోజా, గిడ్డి ఈశ్వరి తదితరులు ఆస్తుల వివరాలు సమర్పించారు. భాజపా సభ్యుల్లో కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు తమ ఆస్తులు, అప్పుల వివరాలు శాసనసభకు నివేదించారు. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం 102 మంది శాసనసభ్యులు ఉండగా వీరిలో కేవలం 29 మంది మాత్రమే తమ ఆస్తులు, అప్పుల వివరాలను సభకు సమర్పించారు. వైకాపా విషయానికొస్తే మొత్తం 67 మంది సభ్యుల్లో కేవలం 15 మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలు సభకు అందజేశారు. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యవహారాలు జరుగుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ నైతిక విలువల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో సమావేశమైన కమిటీ చట్టసభల గౌరవం పెరిగి ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా సభలో చర్చలు జరగాలని అభిప్రాయపడింది. ప్రత్యక్ష ప్రసారాలను ఆసరాగా చేసుకుని కొందరు శృతిమించి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా సభాపతి, ఉపసభాపతుల పదవులకు ఎంపికయ్యేవారు రాజకీయ పార్టీలకు రాజీనామా చేయాలని మరికొందరు సూచించారు. ఒక్కటే ధ్యేయం ఏంటంటే అసెంబ్లీ యొక్క పవిత్రతని, శాంక్టిటీని పెంచాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూలంకషంగా ఎజెండా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ యొక్క పాయింట్స్ కానీ, విమర్శలు కానీ ఒక అర్థవంతంగా విత్ ఇన్ పార్లమెంటరీ లాంగ్వేజెస్లోనే జరగాలి అనేది కూడా పెట్టుకున్నట్టయితే సభ్యులకి గౌరవం, సభకి గౌరవం, ప్రజలకు అంతకన్నా గౌరవం అనేది నేను భావిస్తూ. గ్రేటర్ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఇప్పటివరకు అందిన మొత్తం నామపత్రాలను పరిశీలించిన అధికారులు అందులో నిబంధనలకు విరుద్ధంగా దాఖలు చేసిన 144 పత్రాలను తిరస్కరించారు. 150 వార్డులకు గాను 127 వార్డుల్లో తిరస్కరణ అనంతరం 1689 అభ్యర్థులు బరిలో నిలిచారు.
తిరస్కరణకు గురైన నామినేషన్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్లు కాకపోవడం, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలను కలిగి ఉండడం వంటివి ప్రధాన కారణాలుగా నిలిచాయి. నామపత్రాల ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థుల్లో ముందుగా గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షరమాల ఆధారంగా బ్యాలెట్లో పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే లక్ష్యంతో పాత నేరస్తులు, నేర స్వభావం కలిగిన 345 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నగర ప్రజలకు నీతివంతమైన పాలన అందించడమే ధ్యేయంగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి పోటీకి దిగుతున్నట్లు సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిర్వహించిన మీట్ ది మీడియాలో పాల్గొన్న ఆయన 90 సీట్లలో వామపక్షాలు, లోక్సత్తా కూటమి ప్రత్యక్షంగా బరిలోకి దిగుతున్నాయని, 60 డివిజన్లలో భావస్వరూపం ఉన్న స్వతంత్రులను బలపరుస్తామని చెప్పారు. మొత్తం 34 స్థానాలు సిపిఎం తరఫున పోటీ చేస్తున్నాం. సిపిఐ పార్టీ 16 స్థానాలకి పోటీ చేస్తుంది. అట్లాగే లోక్సత్తా పార్టీ 35 స్థానాలకు పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. ఎంసిపిఐ ఇంకా ఇతరులు ఒక 5 స్థానాలకు పోటీ చేస్తున్నారు. మొత్తం 90 స్థానాలు. ఇంకా 60 స్థానాల్లో ఇండిపెండెంట్స్ మాకు అప్రోచ్ ఇస్తున్నారు. ఆ రకంగా మొత్తం హైదరాబాద్ సిటీలో ఉన్న 150 స్థానాలకు కూడా మా ఫ్రంట్ పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో 12 కొత్త పంచాయతీరాజ్ డివిజన్లు ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ డివిజన్ల సంఖ్యకు సమానంగా పంచాయతీరాజ్ డివిజన్లు ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, ఉట్నూరు, కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల, మంథని, ఖమ్మం జిల్లాలో పాల్వంచ, వరంగల్ జిల్లాలో నర్సంపేట, జనగాం, మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి, రంగారెడ్డి జిల్లాలో మల్కాజ్గిరి, రాజేంద్రనగర్, నల్గొండ జిల్లాలో సూర్యాపేట, దేవరకొండ కొత్తగా పంచాయతీరాజ్ డివిజన్లు కానున్నాయి. మొత్తం తెలంగాణలో పంచాయతీరాజ్ డివిజన్ల సంఖ్య 44కు చేరుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 23% వృద్ధితో 490 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించినట్టు సింగరేణి తెలిపింది. ఈ లాభాల్లో 7.5% డివిడెంట్ కింద తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన సింగరేణి సీఎండీ శ్రీధర్ 66 కోట్ల 42 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. 2014-15 సంవత్సరంలో 520 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణి 2015-16 సంవత్సరానికి 600 లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కోల్ ఇండియా సగటున 8% వృద్ధి నమోదు చేస్తుండగా సింగరేణి 23% వృద్ధి సాధించినందుకు కేసీఆర్ సంస్థ ఉద్యోగులను అభినందించారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కోమటి జయరాంను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర అమెరికాలోని మిల్పిటాస్లో నివసిస్తున్న జయరాం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వెళ్లే ప్రభుత్వ అధికారులు, ఇతర ముఖ్యులతో సమన్వయం చేస్తారు. ఆంధ్రప్రదేశ్కు ఆర్థికంగా, సాంకేతికంగా, మానవ వనరుల పరంగా సహకారం అందించేందుకు వివిధ స్థాయిల్లో ఆయన సమన్వయం చేస్తారు. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. రైతు యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. సిక్కింలో జరిగిన వ్యవసాయ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న ఆయన మద్దతు ధరలకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బీపీటీ సహా మంచి రకం ధాన్యాలకు మొదటి గ్రేడ్ కింద మద్దతు ధర ఇవ్వాలని, బీమా విషయంలో రుణేతర రైతులకు ప్రీమియం గడువు ఒకే విధంగా ఉండాలని కోరారు. రైతులకు రుణ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకునే విధంగా గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేయాలని చెప్పిన పోచారం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన తరగతుల సంఘాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేఎల్ మంజునాథ్ను నియమించింది. 2011లో కాలపరిమితి తీరిపోయిన తర్వాత మళ్లీ చైర్మన్ నియామకం జరగలేదు. సభ్య కార్యదర్శిగా బీసీ కమిషన్ కార్యదర్శి వ్యవహరిస్తారు. చైర్మన్ 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వివరించింది. బీసీల జాబితాలో కొత్తగా మరిన్ని కులాలను చేర్చాలన్న డిమాండ్లతో పాటు ప్రధానంగా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలలో చేర్చాలన్న డిమాండ్లను ఈ కమిషన్ పరిశీలిస్తుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం, సికింద్రాబాద్, విశాఖపట్నం, తిరుపతి మధ్య 36 వీక్లీ రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య 18 రైళ్లు, తిరుపతి, విశాఖ మధ్య 18 రైళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2, 9, 16, 23, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో సాయంత్రం 4:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఫిబ్రవరి 1, 8, 15, 22, 29,
మార్చ్ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 10:55 విశాఖపట్నం నుంచి తిరుపతికి రైళ్లు నడుస్తాయి. అలాగే ఫిబ్రవరి 2, 9, 16, 23, మార్చ్ 1, 8, 15, 22, 29 తేదీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు తిరుపతి నుంచి విశాఖపట్నంకు ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి. ఎదుటివారిని గౌరవించడం, క్రమశిక్షణ లాంటివి ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నానని ప్రముఖ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలుగువారి జ్ఞాపకం పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు తన మనోభావాలు పంచుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఎన్టీఆర్తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరోవైపు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 14,300 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. తెలిసి ఈ భూమి మీద అందరూ పుడతారు, గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. మరి ఈ పుట్టినవాడు గిట్టక తప్పదు. సమర్థమైన శిఖరాలని అధిరోహించాలన్నా సత్సంకల్పం కావాలి, అకుటిత దీక్ష ఉండాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఆయన ఒక ఆర్టిస్ట్, ఒక గౌరవం తీసుకొచ్చింది ఆయన, ఇండస్ట్రీకి ఒక అలంకారం తీసుకొచ్చింది ఆయన, హీరో వర్షిప్ తీసుకొచ్చింది, లార్జర్ దెన్ లైఫ్. ఆయన జీవితం అనేది ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. యాత్రికులకు అవసరమైన సౌకర్యాలన్నింటినీ పారదర్శకంగా అందించేలా వెబ్సైట్ను ఆధునీకరించింది. తిరుమలకు వెళ్లాలనుకునే వారు ఇంటి దగ్గర నుంచే వారికి కావాల్సిన అద్దె గదులు, దర్శనం, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. www.tirumala.org వెబ్సైట్ను గతంలో కంటే ఆకర్షణీయంగా రూపొందించిన తీతిదే దీని ద్వారా సమగ్ర సమాచారం అందిస్తోంది. తిరుమల చరిత్రతో పాటు శ్రీవారికి జరిగే కైంకర్యాల వివరాలు వెబ్సైట్లో పొందుపరిచింది. తిరుమలలో భక్తుల రద్దీ, అద్దెగదుల ఖాళీల వివరాలు, శ్రీవారి దర్శన సమయాలు, స్వామివారి సన్నిధిలో జరిగే కైంకర్యాలను వేళలతో సహా స్క్రోలింగ్ రూపంలో తీతిదే నిత్యం అందిస్తోంది. అంతర్జాలంలో శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, అద్దెగదులను భక్తులు సులభంగా పొందేలా చర్యలు తీసుకుంది. భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్నందున మరిన్ని ఆర్జిత సేవా టికెట్లను అంతర్జాలంలో విక్రయించడానికి తీతిదే ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. 16వ నంది నాటకోత్సవాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోన్న ఈ నాటకోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. 3 విభాగాల్లో నిర్వహిస్తున్న నాటక పోటీల్లో 3,000 మంది కళాకారులు తమ నటనను ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు శ్రీకృష్ణ తులాభారం పద్య నాటకంతో పాటు పరుసవేది సాంఘిక నాటకం ప్రదర్శించారు. బాపట్లకు చెందిన కళాకారులు యథాలోకం, తదావాత బాలల సాంఘిక నాటకం ఆహుతులను ఆకట్టుకుంది. నాటకోత్సవాల్లో 2వ రోజు పద్య నాటకంలో శ్రీ రామరావణ యుద్ధం, సాంఘిక నాటక విభాగంలో నానాటికి బతువు నాటకం, బాలల సాంఘిక నాటక విభాగంలో కాకినాడ వారి కనువిప్పు నాటకాలు ప్రదర్శించనున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా 4G సేవలు అందించేందుకు సిద్ధమవుతున్న అంబానీ సోదరులకు చెందిన రిలయన్స్ జియో, ఆర్కామ్లు స్పెక్ట్రమ్ వినియోగంలో కలిసి సాగేందుకు సిద్ధమయ్యాయి. హైస్పీడ్ టెలికాం సేవలు అందించే విషయంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 9 సర్కిళ్లలో ఆర్కామ్కు కేటాయించిన 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ రిలయన్స్ జియోకు బదిలీ కానుండగా మరో 17 సర్కిళ్లలో 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను 2 సంస్థలు పంచుకోనున్నాయి. రోమింగ్ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించిన 2 సంస్థలు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే వినియోగదారులకు మెరుగైన సేవలు అందడమే కాకుండా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని అంచనా వేస్తున్నాయి. ఆప్టికల్ ఫైబర్, టెలికాం టవర్ల విషయంలో ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్న ఈ సంస్థలు స్పెక్ట్రమ్ పంపకంతో ఆర్కామ్, రిలయన్స్ జియో నిర్దేశించుకున్న సమగ్ర సహకార కార్యాచరణ ప్రణాళికకు బలం చేకూరుతుందని భావిస్తున్నాయి. పఠాన్కోట్ ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో పొంతన లేని వాదనలు వినిపిస్తోన్న పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్కు ఇవాళ నిజ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు న్యాయస్థానం అనుమతి పొందింది. నిజ నిర్ధారణ పరీక్షకు సల్వీందర్ సింగ్ గతవారం సూత్రపై అంగీకారం తెలిపిన వేళ ఎన్ఐఏ అధికారులు చేసిన అభ్యర్థనపై పాటియాలా హౌస్ కోర్టు సానుకూలంగా స్పందించింది. అటు పఠాన్కోట్ దాడికి ఉడిగట్టిన ముష్కరులు పాక్లో నుంచి చొరబడ్డారన్న అనుమానాల మధ్య సరిహద్దు వెంట భద్రతా లోపాల్ని గుర్తించడంపై బీఎస్ఎఫ్ దృష్టి సారించింది. పంజాబ్లో అంతర్జాతీయ సరిహద్దు భద్రతను పర్యవేక్షించే 2 అధికారులపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించింది. గురుదాస్పూర్ డీఐజీ ఎన్కే తివారీ 132వ పటాలం సేనాని ఎస్ఎస్ డబాస్ను బదిలీ చేసిన బీఎస్ఎఫ్ వారిద్దరిని విచారించి సరిహద్దు వెంట భద్రతాపరమైన ఉల్లంఘనలు జరిగే అంశాన్ని తేల్చాలని సూచించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.